మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని కుక్కల్లాగా చూడడు, సర్కస్లో జంతువుల్లాగా చూడడు, తన లాంటి ఒక మనిషిగా చూస్తాడు. మనల్ని తనలాగా సృష్టించుకున్నాడు. ఆయన స్వేచ్ఛను మనకిచ్చాడు, సలహాలు ఇస్తాడు, ఏం చేయాలో చెప్తాడు. క్రమశిక్షణలో పెరగాల్సిందే మనం, నిర్ణయం తీసుకోవాల్సిందే మనం, ఖచ్చితత్వం కలగాల్సిందే మనం. సహాయం అడిగితే చేస్తాడు ఆయన, అంతేగాని బలవంతంగా నిన్ను పవిత్రపరచడు, బలవంతంగా తన దగ్గరికి లాక్కొని వెళ్ళడు, బలవంతంగా పాపంలోంచి బయటికి తీసుకురాడు, బలవంతంగా పాపంలో ఆయన తోయుడు. అన్కాంప్రమైజింగ్ స్టాండర్డ్, రాజీ పడనటువంటి ఆ జీవితం. ఇది మొదటి విషయం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దీన్నే ఏమంటానంటే అన్అషేమ్డ్ బోల్డ్నెస్, సిగ్గులేనటువంటి ధైర్యం, సిగ్గులేనటువంటి ధైర్యం. ఈ మాట ఎందుకు ఉపయోగించానో మీకు చెప్తాను. సిగ్గులేనటువంటి ధైర్యం అని. భోజనం తినకూడదు, దేవతలకు అర్పించే తినకూడదు అని మనసులో అనుకొని, అవి తిని తన్ని అపవిత్రపరచకూడదు అనే నిర్ణయం తీసుకొని నోటితో చెప్పాడు, డెసిషన్ని డిక్లేర్ చేశాడు, తన ఆలోచనని బహిర్గతం చేశాడు. యేసు ప్రభుని హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకోకపోతే, నీ హృదయంలో అన్నది అనుకున్నది నోటితో చెప్పకపోతే ఏమవుతుంది? ఎలాంటి విషయాలు మనం చెప్పడానికి భయపడతాం, ఎలాంటి విషయాలు చెప్పడానికి సిగ్గుపడతాం. మామూలు మార్కెట్ భాషలో చెప్పాలంటే నేను చెప్పగలిగేదే, సినిమాకి వెళ్ళటానికి వెళ్తున్నా అని చెప్పడానికి సిగ్గుపడం, మందు కొడటానికి కూర్చుందామా అని చెప్పడానికి సిగ్గుపడం, నలుగురు కలిసి ఒక అమ్మాయిని సైట్ కొడటానికి వెళ్దామా అంటానికి సిగ్గుపడం. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. కానీ సిగ్గు ఎక్కడ కలుగుద్దో తెలుసా? ఈ రోజు దాకా సినిమా చూసి నిన్నటి దాకా ఒకవేళ సినిమా చూడకూడదనే నిర్ణయం పొద్దున తీసుకుంటే, సాయంకాలం ఫ్రెండ్స్ అంతా సినిమాకి వెళ్ళటానికి పూనుకుంటే, అరే సినిమాకి వస్తావా అని అంటే నువ్వు అనే మాట ఏంటి తెలుసా? నేను రానులే అనే మాట అంటానికి భయం వేస్తుంది. నేను మానేద్దాం అనుకుంటున్నానులే అని అంటానికి సిగ్గేస్తుంది నీకు. అవునా కాదా చెప్పు నాకు. మందు కొట్టడం మానేస్తే చెప్పడానికి భయం, సిగరెట్ తాగడం మానేస్తే చెప్పడానికి భయం, సినిమా చూడటం మానేస్తే చెప్పడానికి భయం, పవిత్రంగా జీవించడానికి నిర్ణయం తీసుకుంటే చెప్పడానికి భయం. ఎంత దరిద్రమైన లోకం! హౌ రిచర్డ్ ఇస్ దిస్ వరల్డ్! ఎంత భయంకరమైనటువంటి లోకం. మీలో చాలామంది తల్లడిల్లిపోతారు. సార్ ఫ్రెండ్స్తో చెప్తే నాటకాలు ఆడతారు సార్, ఏడిపిస్తారు సార్. నేను బాగా సినిమాలు చూసేవాడిని. అయితే మారుమనసు పొందిన 15 దినాల దాకా మిత్రుల్ని ఎవరిని కలవలేదు. నేను ఎక్కువగా బైబిల్ చదువుకుంటూ 9 రోజుల్లో బైబిల్ అంతా పూర్తి చేశాను. నేను మారు మనసు పొందిన దినాంతం నుంచి నెక్స్ట్ డే బైబిల్ మొదలు పెడితే 9వ రోజు సాయంత్రం 5:20 బైబిల్ పూర్తి అయిపోయింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రోజుకి 16 గంటలు చదువుకుంటూ వెళ్ళిపోయాను. నాకేం అర్థం కాలా, నేనేదో పెద్ద స్పోర్ట్గాడిని నేనేం చెప్పట్లేదు, ఒక్క మాట అర్థం కాలేదు నాకు. కానీ చదివేశాను, చదువుకుంటూ వెళ్ళిపోయాను, గడుపుతూనే ఉన్నాను. అలాగా 15వ రోజున కొత్త సినిమా రిలీజ్ అయింది. విజయశాంతి అంటే నాకు చాలా ఇష్టం. విజయశాంతి చిరంజీవి నటించిన తొలి సినిమా సంఘర్షణ రిలీజ్ అయింది. దానికి టికెట్ వచ్చేసింది ఇంటికి. ఫ్యాన్స్ అసోసియేషన్ కదా, ఫ్రెండ్స్ అన్నారు, రే పొద్దునే సినిమాకి వెళ్తున్నాం రెడీగా ఉండనంటే ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. సినిమా పేరు సంఘర్షణ, కానీ నా జీవితంలో స్టార్ట్ అయింది సంఘర్షణ. ఎందుకు, ఎలా చెప్పాలని. పొద్దున్నే 8 గంటలకు వెళ్ళిపోవాలి సినిమాకి, 10 గంటలే సినిమా. ఎందుకు దండలేయటానికి, ఎందుకు అరుపులు అరవడానికి, ఎందుకు హడావిడి చేయడానికి. 8 గంటలకు వాళ్ళు వస్తే నేను మొహం కడుక్కోకుండా ఉన్నా. ఏమైందిరా అని అంటే, డ్యూ నేను ఏమని చెప్పాను తెలుసా నీకు, తలకాయ నొప్పిగా ఉంది ఈరోజు రాలేను రా అన్నాను. నేను 2 అబద్ధాలు ఆడాను నేను. ఒకటి, నాకు తలకాయ నొప్పి ఉందా, లేదు. ఇంకోటి, ఈరోజు రానన్నాను. అంటే అర్థం ఏంటి, రేపు వస్తానని. మీలో చాలామంది అలాంటి జవాబులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా, సినిమా మానేసా అని అనగలవా? సినిమా చూడటం నాకు ఇష్టం లేదు అనగలవా? సినిమాలు ఇంకా వద్దనుకుంటున్నా అనగలవా? ఈ నోటితో చెప్పడానికి దమ్ము లేదు. కానీ దానియేలు 16 ఏళ్ల కుర్రోడు రాజుగారి పెట్టినటువంటి అధిపతి ముందు నిలబడి, అయ్యా మేము దీన్ని తినము, నోటితో చెప్పారు.
దీన్ని మేము తినము. మై ఫ్రెండ్స్, డెసిషన్ని డిక్లరేషన్లో చేయకపోతే, నీ నిర్ణయాన్ని బయటికి చెప్పడం చేత కాకపోతే సాతానుడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు డిక్లేర్ చేయకముందే తొక్కి పడేయాలి వీడిని, వీడు చెప్పకముందే నోరు నొక్కేయాలి వీడిని. అది సాతానుడి యొక్క తలంపు, అది సాతాను యొక్క ఆలోచన. దాట్ ఈస్ వాట్ సాటన్ థింగ్స్. పాస్టర్ గారు పొద్దున్నుంచి ఎన్నిసార్లు చెప్తూ ఉన్నారో, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు ఉన్నారా అని. బాప్తిస్మము నీ హృదయంలో ఉన్నటువంటి నిర్ణయాన్ని డిక్లేర్ చేయటం, బహిర్గతం చేయటం, నీ హృదయంలో ఉన్న మాటని బహిర్గతం చేయటం. ఒక అబ్బాయి ప్రేమించుకుంటే భార్యాభర్తలు అవ్వరు. మన ఇద్దరం కలిసి బతుకుదామంటే భార్యాభర్తలు అవ్వరు. ఇద్దరు కలిసి సంసారం చేసి ఇద్దరు పిల్లల కంటే భార్యాభర్తలు అవ్వరు. భార్యాభర్తలు అవ్వాలంటే ఒకే ఒక పని జరగాలి. ఏంటది? పెళ్ళి అవ్వాలి. పెళ్ళి పబ్లిక్, ప్రేమ ప్రైవేట్. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, అది ప్రైవేట్. దేవుని బిడ్డగా జీవించాలనుకున్నావు, అది ప్రైవేట్. దేవునితో నీ జీవితం కొనసాగించాలనుకున్నావు, ప్రైవేట్. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పబ్లిక్ చేయి, దాన్ని పబ్లిక్ చేయి, గౌరవంగా ఉంటుంది. పబ్లిక్ చేయి, ప్రజలకు తెలుస్తుంది. పబ్లిక్ చేయి, దాన్నే బాప్తిసం అంటారు. బాప్తిసం పరలోకంకి తీసుకెళ్దు, బాప్తిసం నీ స్థానం ఏంటో చెప్పుద్ది. బాప్తిసం నిన్ను పరలోకానికి తీసుకెళ్దు, బాప్తిసం నేను పరలోకంలోకి వెళ్ళేవాడిని ప్రజలకి డిక్లేర్ చేసి చెప్తున్నావు నువ్వు. అది యు ఆర్ సెయింగ్ ఇట్. నేను పరలోకంలోకి వెళ్ళే వ్యక్తిని, అందుకే బాప్తిసం తీసుకున్నా. నేను మారు మనసు పొందాను, అందుకే బాప్తిసం తీసుకున్నా. నా పాపాలు ఈ నదిలో మునిగిపోతున్నాయి, అందుకు బాప్తిసం తీసుకున్నా. నేను నూతన వ్యక్తిగా తిరిగి లేచా, అందుకు బాప్తిసం తీసుకున్నా. ఐ యామ్ డిక్లేరింగ్ ఇట్ అన్అషేమ్డ్లీ. సిగ్గు లేకుండా ధైర్యంగా చెప్పడం. మూడోది ఆలోచించినట్లయితే అన్ఎర్త్లీ ప్రొటెక్షన్. ఆ విధంగా చేసినప్పుడు ఏం జరిగింది అనే దాన్ని మనం ఒకసారి చూద్దాం. 8వ వచనం, 10వ వచనం. మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. ఏ ఈడు పిల్లరు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. ఈయన బతిమలాడుతున్నాడు. బాబు, మీరు అన్నం తినకపోతే, రాజుగారు పెట్టిన ఆహారం తినకపోతే, మేము పెట్టిన ప్రత్యేక భోజనం తినకపోతే, మిగిలిన వాళ్ళకంటే మీ ముఖాలు ఎండిపోయి ఉంటే, మీ ముఖాలు నీరసించిపోయి ఉంటే, రాజుగారు నన్ను ప్రశ్న అడిగితే నేనేం చెప్పాలి? నా గొంతుకు మీద కత్తి పెట్టినట్లయ్యా బాబు మీ నిర్ణయం. అయితే అతను బతిమలాడుతున్నాడు. అన్నం తింటావా, నిన్ను లేపేయమంటావా అనాల్సినోడు బతిమలాడుతున్నాడు. ఇంకా ఏం జరిగిందో చూడండి. 10వ వచనం. మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. ఆ తర్వాత 11వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనముకు ఈ మామూలు వెజిటేరియన్ భోజనం పెట్టమని అడిగితే ఒక్క వారం రోజులు పెట్టి చూడమంటే అనుమతించాడు. దీన్నే నేను ఏమంటాను తెలుసా? అన్ఎర్త్లీ ప్రొటెక్షన్. ఎప్పుడైతే రాజీ పడనటువంటి నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడైతే సిగ్గు లేకుండా ధైర్యంగా బహిర్గతం చేస్తావో, ఊహించని పద్ధతిలో దేవుడు కృప చూపిస్తాడు నీకు. ఊహించని పద్ధతుల్లో బైబిల్లో అదే విషయాన్ని చూస్తాం. ఎస్తేర్ రాణి రాజుగారు గుమ్మం దగ్గర నిలబడి, రాజుగారు ఈ అమ్మాయిని చంపేయండి రా అంటే చంపేయచ్చు. కానీ ఆమె, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నేను యూదుల్ని కాపాడటానికి నేను నిలబడతాను. రాజుగారు నన్ను పిలిస్తే సరి, లేకపోతే నేను నశించేది అని నిలబడితే రాజుగారు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించలేదా? మై ఫ్రెండ్స్, నువ్వు దేవుని కోసం నిలబడటానికి ఇష్టపడితే దేవుడు అనూహ్యమైన పద్ధతిలో సహాయం చేయటం మొదలు పెడతాడు. ఇక్కడ అదే జరిగింది. అక్కడ ఆ అధిపతి సహాయం చేశాడు. సర్లే, ఒక వారం చూస్తామని. వారంలో ఏమైనా తేడా కనబడిందా? లేదు. వీళ్ళు తినేటువంటి మామూలు భోజనమే శక్తినిచ్చేటట్లు దేవుడు చేశాడు. దేవుడి కోసం ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు నీ కోసం 10 చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హీఈస్ విల్లింగ్ టు డూ. అయితే మీలో చాలామంది ఏమనుకుంటారు తెలుసా? సమస్త భారం మీ మీద వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవసరం లేదు. నిర్ణయం తీసుకోండి, దేవుని మీద భారం వేయండి. నిర్ణయం మీరు తీసుకోండి, దేవుని మీద భారం వేయండి. దేవునికి విధేయత చూపించడానికి ఇష్టపడండి. భయం కలిగించేవి, భ్రమ కలిగించేవి దేవుని మీద పెట్టేసేయండి. దేవుడు చూసుకుంటాడు. ఆ విధంగా చేయటానికి మీరు ఇష్టపడితే దేవుడు మీకు సహాయం చేయడా? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నేను
యుక్రెయిన్ అనేటువంటి దేశానికి వాక్యం బోధించడానికి వెళ్ళాను. యుక్రెయిన్ అనేటువంటి దేశంలో సువార్తను చెప్పడానికి వచ్చే వాళ్ళని రానివ్వరు. నేను వీసా కోసం అప్లై చేస్తే వాళ్ళు ఇవ్వలేదు. నాకు ఢిల్లీ వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, నువ్వు వాక్యం బోధిస్తానికి వెళ్తున్నావు, వెళ్ళటానికి వీల్లేదు అని వాళ్ళు చెప్పేశారు. అయితే యుక్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అన్న మీరు అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, ఈ 3 వీసాలు మీ పాస్పోర్ట్లో ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఉక్రెయిన్కి వచ్చేసి, సార్ నేను 3 దేశాలకు వెళ్ళాను కాబట్టి నాకు ఈ దేశంలో ఒక వారం రోజులు ఉండటానికి అనుమతి ఇవ్వండి అంటే ఇస్తారు అని అన్నారు. నేను అదే విధంగా వాళ్ళని అడిగాను, ఆ ఉద్దేశంతోనే వచ్చానండి అని అన్నాను. అని అంటే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నారు, వెంటనే పర్మిటెడ్ అని స్టాంప్ వేస్తారు. నేను మనసులో అనుకున్నాను, బావు ప్రభా, నేను పరిచయం చేయడానికి వచ్చాను, నువ్వు అద్భుతంగా అనుమతి ఇచ్చావని. ఆ తర్వాత ఆ పాస్పోర్ట్ తీసుకొని వెయిట్ అని వెళ్ళిపోయాడు ఒక ఆయన. పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోయి ఒక 5 నిమిషాల తర్వాత ఒక గదిలోకి పిలిచారు నన్ను. ఆ గది ఒక చిన్న గది, ఎదురుగా ఒక కుర్చీ ఉంది, యువతల పక్కన 2 కుర్చీలు ఉన్నాయి. ఆ 2 కుర్చీలో ఒక కుర్చీ మీద నేను కూర్చున్నాను, అవతల పక్కన ఒక ఆయన కూర్చొని నా పాస్పోర్ట్ని ఒక్కొక్క పేజీని ఓపెన్ చేస్తూ, అమెరికాకి 7 సార్లు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? ఆస్ట్రేలియాకి 5 సార్లు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? లండన్కి 3 సార్లు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? న్యూజిలాండ్కి 5 సార్లు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? నేను చాలా తెలివిగా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, సరదాగా వెళ్ళాను. నిజం చెప్పకూడదు వాక్యం బోధించడానికని, నిజం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు. ఆ రెంటి మధ్య నా జవాబులు చెప్పుకుంటూ వెళ్ళాను. నా మిత్రులకి సలహాలు ఇవ్వడానికి వెళ్ళాను. నేను ఒక కౌన్సిలర్ని. నేను వాళ్ళకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారానికి వెళ్ళాను, వాళ్ళతో గడపడానికి వెళ్ళాను, వాళ్ళకి మోటివేషన్గా ఉండటానికి వెళ్ళాను. ఇలాంటి పదాలన్నీ చెప్పుకుంటూ వచ్చాను. 2 గంటల సేపు నాతో మాట్లాడారు. అయిపోయింది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, 3 అందరూ వెళ్ళిపోయారు. నేను ఆ టైంలో వణుకు వస్తుంది, భయం వేస్తుంది. దేశం కాని దేశం, భయంకరమైన దేశం, నన్ను చంపేసి శవం కూడా ఇండియా పంపించకుండా ఆపేయచ్చు, ఎవడు క్వశ్చన్ చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు లేనటువంటి ఆ గదిలో గబుక్కన మోకరించి చిన్న ప్రార్థన చేద్దామని, ప్రభా నీ వాక్యం బోధించడానికి ఇక్కడికి వచ్చాను, నువ్వు వెళ్ళమంటే ఇక్కడికి వచ్చాను, నువ్వు ఒకవేళ ఈ దేశంలో నన్ను చంపేయాలనుకుంటే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ చంపితే ఏమొస్తుంది ప్రభా? నేను వాక్యం బోధించాలి, నువ్వు నాకు సహాయం చేయి. ఇది 40 సెకండ్లు చేసి ఉంటాను. ఈ ప్రార్థన చేస్తా ఉన్నాను. 40 సెకండ్లు అయింది, తలుపు తీస్తున్న సౌండ్ వచ్చింది. టక్కుమని లేచి కూర్చొని ఇలా చూస్తే మూల క్లోజ్ సర్క్యూట్ కెమెరా ఉంది. అంటే నేను మోకరించిన లేవటం బయటుండి వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు చూశాను, అతను వచ్చి నా మెడ మీద ఇలా చేసి ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చేయట్లేదని అబద్ధం ఆడాలా? మోకరించి నా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నానని పిచ్చోళ్లాగా మాట్లాడాలా? అలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో నేను సిగ్గు లేకుండా ఒక మాట చెప్పాను, సార్ మీరు అడుగుతున్న ప్రశ్నలకు నాలో కాస్త అధైర్యం ఏర్పడుతుంది, నా మోకాళ్ళ మీద ధైర్యం తెచ్చుకోవడానికి వెళ్ళాను. నేను ఇదే మాట చెప్పాను, ఐ knelt down to get strength in my heart. ఆయన ఇలాగ పైకి లేపి బయటికి తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తెలియదు, జైల్లోకి తీసుకెళ్తాడా, ఎక్కడికైనా తీసుకెళ్తాడో తెలియదు. బయట గేట్ దగ్గర దాకా తీసుకెళ్ళి నా చేతిలో పాస్పోర్ట్ పెట్టి యూ కెన్ గో అవుట్ అని ఆయన ఒక మాట అన్నాడు. బడీ అంటే మిత్రుడా అని అర్థం. బడీ, వీ హ్యావ్ సీన్ వాట్ యు హ్యావ్ డన్ వెన్ నో బడీ వాస్ దేర్. ఎవరూ లేనప్పుడు నువ్వేం చేసావో మేము చూసాం. యు ప్రేడ్ టు యువర్ గాడ్, రైట్? ఎస్ సార్. ఎవరు చూడనప్పుడు నీ జీవితం ఏంటో అది నీ పవిత్రత. ఎవరో చూస్తున్నారని నువ్వు జీవిస్తున్నట్లయితే అది నటన. ఎవరో చూడనప్పుడు జీవించే జీవితం అది యథార్థత. వీళ్ళు ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అన్ఎర్త్లీ ప్రొటెక్షన్, ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనటువంటి భద్రత ఇచ్చారు. భద్రత అని అంటే ఎప్పుడు గెలిపేనా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా అగ్నిగుండంలోకి వెళ్ళి కాలిపోకుండా బయటకు వచ్చేయటమా? దానియేలులాగా సింహాల బోన్లోకి వెళ్ళి చచ్చిపోకుండా బయటకు వచ్చేయటం. ఇట్ క్యాన్ ఆల్సో బి స్టెఫను లాగా రాళ్ళు మీద పడతా ఉంటే బాధ తెలియకుండా ఆరాధిస్తూ చచ్చిపోవటం కూడా, అది కూడా దేవుని భద్రతే.
దేనికి భద్రత? నీ హృదయానికి భద్రత, నీ ప్రాణానికి భద్రత, నీ యొక్క జీవితానికి భద్రత. ఈ లోకంలో నువ్వు చచ్చిపోవచ్చు, నిత్య లోకంలో సంతోషంగా ఉండడానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళలేదా? హ్యాజంట్ హీ టేకెన్ యూ? 16 సంవత్సరాల దానియేలు అంతం వరకు ఈ 3 మర్చిపోలేదు. ఆయన రాజీ పడకుండా జీవించాడు, సిగ్గు లేకుండా బహిర్గతం చేశాడు. దేవుని యొక్క అనూహ్యమైనటువంటి భద్రతను ఆయన పొందగలిగాడు. 15 సంవత్సరాల ఒక పాప, ఆమె గురించి మీకు మాట చెప్పి నేను ముగిస్తాను. 177వ సంవత్సరంలో జరిగింది ఇది. 177వ సంవత్సరం, 177 అంటే ఇప్పటికీ 1850 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది. 1850 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశం అది. ఆ ఫ్రాన్స్ దేశంలో లాయన్స్ అనేది ఒక ఊరి పేరు. లాయన్స్ అనేది ఒక ఊరి పేరు. ఆ ఊరిని పరిపాలిస్తున్నటువంటి ఆయన పేరు మార్కస్ రోమన్ అధిపతి. చాలా కరుకోటకమైనటువంటి వాడు. రోజుకి 10 మందిని, రోజుకి 20 మందిని క్రైస్తవుల్ని బాహాటంగా పబ్లిక్గా చిత్రహింసలు పెట్టి చంపేసేటువంటి వాడు. ఒక దినాన్న 20 మంది మనుషుల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు క్రైస్తవులు. అందుట్లో ఒక పాప పేరు బ్లాండీనా వయసు 15 లేకపోతే 16 సంవత్సరాలు. బ్లాండీనా అనేటువంటి పాప ఒక ధనికిరాలు ఇంటిలో గిన్నెలు తోమేటువంటి ఆమె, కానీ మంచి విశ్వాసి. ఆ ధనికిరాలైనటువంటి విధవరాలు మంచి విశ్వాసి, ఆమె ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఈ బ్లాండీనాని ఈ సైనికులు తీసుకెళ్తా ఉంటే పాప చాలా మంచిది, చాలా ప్రార్థనా పరురాలు. ప్రజలు చూసి బ్లాండీనా బక్కది, బ్లాండీనాకు మంచి ఆరోగ్యం లేదు, సైనికులు తీసుకెళ్తున్నారు, అసలు ఎంతకాలం బతుకుద్ది, కొన్ని క్షణాల్లోనే చచ్చిపోద్ది అని అనుకున్నారు. 17 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఆ అమ్మాయి చేత 2 మాటలు అనిపించడానికి. ఒకటి, యేసు ప్రభు దేవుడు కాదు అనలేదు ఆమె. నా యజమానురాలు మంచిది కాదు అనలేదు ఆమె. ఆ 2 చెప్పలేదు. 17 రోజులు చిత్రహింసలు చేశారు. చాలా మంది చచ్చిపోయారు, బ్లాండీనా మాత్రం చచ్చిపోలేదు. అలాగే ఉంది. 17 రోజుల తర్వాత రోడ్డు మీద అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు, ఈరోజు బ్లాండీనాని ఒక విచిత్రమైన పద్ధతిలో చంపేస్తున్నాం, వచ్చి చూడండి అని. ఒక పెద్ద స్టేడియం ఉంటుంది, ఫుట్బాల్ స్టేడియం లాగా. దాంట్లో 25,000 మంది కూర్చొని చూస్తున్నారు. 25,000 మంది మధ్యలో ఒక దూలాన్ని పెట్టారు, ఒక దూలాన్ని. ఆ దూలానికి బ్లాండీనాని కట్టేశారు. గ్రౌండ్ మొత్తానికి ఒకే ఒక అమ్మాయి ఇలా కట్టేసి ఉంటే నుంచొనుంది. ఆమె అలా కట్టేస్తున్నప్పుడు ఆకలిగా ఉన్నటువంటి 20 సింహాలని వదిలేశారు. 20 సింహాలు పరిగెట్టుకుంటా వచ్చాయి. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు సింహాలు ఏం చేశాయో మనకి తెలియదు, ఎవరు నోరు మూయిపించారో మనకి తెలియదు. కానీ ఇక్కడ బ్లాండీనా విషయం 25,000 మంది చూస్తూ ఉన్నారు, 50,000 కళ్ళు చూస్తూ ఉన్నాయి. సింహాలు పరిగెట్టుకుంటా వచ్చినాయి. బ్లాండీనా కాళ్ళ దగ్గర పిల్లి పిల్లల్లాగా కూర్చుండిపోయినాయి. ఇది ఆరంభం. ఇప్పుడు చప్పట్లు కొడితే చివరికి వెళ్ళిన తర్వాత ఏం కొట్టుకోవాలో తెలియదు. వినండి, ఇది ఆరంభం. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో ఇప్పుడు మీరే తెలుసుకోండి. సింహాలు ఏమీ చేయలేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా సింహాలను అలాగే ఉంచారు, ఆకలేస్తే తింటాయేమో అని. లేదు, సాయంత్రం 5 అయిపోయింది, సింహాలను అన్నట్లే లోనకు తోసేశారు. ఆ తర్వాత ఏం చేశారు తెలుసా? ఒక ఇనప కుర్చీ, ఈ చైర్ ఉంటుంది కదా, ఇలాంటి చైర్, ఇనపది తీసుకొచ్చి ఆ ఇనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట వెలిగించారు. ఆ కుర్చీని ఎర్రగా అయిపోయేటట్లు కాల్చారు. ఆ ఇనప కుర్చీ మీద బ్లాండీనాని కూర్చోబెట్టారు. ఈ కిందంతా కాలిపోయి గట్టిగా యేసయ్యా అని అరిసింది. ఆమె ఆ విధంగా అరుస్తున్నప్పుడు ఆ మీదకు ఒక దున్నపోతుని వదిలేశారు, కొమ్ములు ఉన్నటువంటి దున్నపోతు. ఆ దున్నపోతు బ్లాండీనా దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్ళి అరుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక బ్లాండీనా పైకి ఎగరేసింది. ఎగిరినటువంటి బ్లాండీనా ఆ నుప్పుల్లో పడింది. ఆ నుప్పుల్లో పడి యేసయ్యా అని అరుస్తూ చచ్చిపోయింది. ఇప్పుడు కొట్టరా చప్పట్లు? చెప్పితే కొట్టేది విలువలేంది డ్రామా. ఇందాక నేను అడగల, క్రైస్తవులుగా సింహాలు తినలేదు అంటే చప్పట్లు కొడతారు, సింహం తినేసిందంటే కొట్టరా? జైల్లోంచి బయటకు వచ్చారంటే కొడతారు, జైల్లో అంతమైపోయారంటే కొట్టరా? మీకు కావాల్సింది సుఖం మాత్రమేనా? మీకు కావాల్సింది ఈ లోకంలో విజయం మాత్రమే? ఒకవేళ అదే మీ కోరిక అయితే వేస్ట్. మీరు
ఏసైకి మీరు పనికిరారు. ఏసై మాట ఇచ్చి మాట చెప్పాడు, మీలో ఎవరన్నా నన్ను వెంబడించుకోరినట్లయితే మీ సిలువెత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, అంటే కాదనుకొని వెంబడిస్తే రండి, పచ్చి భాషలో చెప్పండిరా, లేకపోతే దెబ్బేయండి, మూసుకొని వెళ్ళిపోండిరా, చావడానికి రెడీ అయితే రండి, లేకపోతే వెళ్ళిపోండి. బ్లాండినా చావడానికి రెడీ. బ్లాండినా చచ్చిపోయింది. బ్లాండినా చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? 2 చెప్తాను. ఒకటి నా ఊహ, రెండోది నిజంగా చరిత్రలో జరిగింది. ఊహ దాని వెనకాల కారణం కూడా ఉంది. చచ్చిపోగానే ఏం జరిగి తెలుసా? 2 దేవదూతలు వచ్చి ఉంటారు పరలోకం నుంచి బ్లాండినాన్ని తీసుకెళ్ళటానికి. దేవుని బిడ్డలు చచ్చిపోతే దేవదూతలు వస్తారు తీసుకెళ్ళటానికి. లాజరు ధనవంతుడు చచ్చిపోతే ధనవంతుడిని తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారు? దేవదూతలు. లాజరుని చచ్చిపోతే తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఎస్, దేవదూతలు వస్తారు, తీసుకొని వెళ్ళి ఉంటారు దేవదూతలు. పరలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళి ఉంటారు. పరలోకపు ద్వారం దగ్గర పెద్ద రష్ ఉంటుంది. ఓ పక్కన పేతురు, ఓ పక్కన పౌలు, ఇంకో పక్కన యాకోబు, యోహాను, తోమా, తిమోతి, వీళ్ళంతా, బర్నబా, వీళ్ళంతా కూడా గుమ్ముగూడి ఆ బ్లాండినా వస్తుంది, బ్లాండినా వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. బ్లాండినా రావగానే పేతురు తనదైనటువంటి గౌరవమైన స్థాయిని బట్టి మీద చేసి, చెల్లి బ్లాండినా, మాలో ఒకరవమ్మ, నువ్వు హతసాక్షివి. గొప్ప జీవితం సార్. కొట్టద్దు సార్, కొట్టద్దు సార్, కొట్టద్దు, కొట్టద్దు. చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. ఇది మీరు కొడుతూ ఉంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అనుంటుంటారు. పౌలు, అమ్మా నేను 13 పత్రికలు రాశాను, కానీ నీ జీవితమే పత్రికమ్మా, ఇలా అనుండుంటాడు. ఈ విధంగా అని ఏసే దగ్గరికి తీసుకెళ్ళి, తోమా తొందరపాటు ఎక్కువగా, ఏసయా ఏసయా బ్లాండినా వచ్చింది తెలుసా అంటే, నాకు తెలియకుండా బ్లాండినా ఎలా వస్తుంది? నాకు తెలుసు, నేనే రమ్మన్నా, నా బంగారం దా అని నా ఒళ్ళో కూర్చోపెట్టుని ఉంటాడు. ఇదంతా నా ఊహ మాత్రమే, ఇది ఊహ మాత్రమే. దీన్ని మీరు కొట్టేయచ్చు, నేనేమన్ను. నా ఊహ, నా ఇష్టం, నా ఇష్టం. నీకు ఇష్టమైతే తీసుకోలేదా మానే, ఇది విషయం. కానీ చరిత్రలో ఏం జరిగిందో చెప్తాను. బ్లాండినా చచ్చిపోయింది, యేసయ్యా అని అరిచింది, ప్రాణం విడిచింది. 3 నిమిషాలు అద్భుతమైనటువంటి నిశ్శబ్దం. స్టేడియం అంతా 25,000 మంది గాలి పీల్చడం కూడా ఆపేశారేమో, అలా చూస్తూ ఉండిపోయారేమో. 25 నిమిషాల తర్వాత అందరినీ ఎవరో మైకులో చెప్పినట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి నిలబడ్డారు. 25,000 మంది లేచి నిలబడ్డారు, చేతులు పైకెత్తారు. యేసుక్రీస్తు ప్రభు బ్లాండినా దేవుడే నిజమైన దేవుడని 25,000 మంది ఆ ఒక్క క్షణాన్న యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. నాకు అలాంటి చావు వస్తే ఎంత బాగుంటుంది. దేవుడు నాకు అలాంటి ఆధిక్యత ఇస్తే ఎంత బాగుంటుంది. ఒక 10 మందిని ప్రభువులోకి నడిపిస్తూ నేను చచ్చిపోతే ఎలా ఉంటుంది? ఒక 50 మందిని ప్రభువులోకి నడిపిస్తూ నా శరీరాన్ని కాల్చేస్తే ఎలా ఉంటుంది? ఒక 50 మందిని ప్రభువులోకి నడిపిస్తూ నన్ను కుక్కలు పిక్కొని లాక్కొని వెళ్ళిపోతా ఉంటే ఎలా ఉంటుంది? ఐ వుడ్ హావ్ లవ్డ్ ఇట్. ఐ వుడ్ హావ్ లవ్డ్ ఇట్. రాజీ పడినటువంటి జీవితం, సిగ్గులేనటువంటి ధైర్యం, దేవుని యొక్క అనూహ్యమైనటువంటి కాపుదల దానియేలు అనుభవించాడు, బ్లాండినా అనుభవించింది. మరి నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నేను పవిత్రంగా జీవిస్తాను, నేను పవిత్రంగా జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోగలవా? యేసయ్య బిడ్డను అని సిగ్గు లేకుండా ధైర్యంగా ప్రకటిస్తాను నేను చెప్పగలవా? యేసయ్య బిడ్డను అని సిగ్గు లేకుండా ప్రకటించడానికి నీకు ఇష్టమేనా? నేను చచ్చిపోయే పరిస్థితి అయినా నా జీవితాన్ని దేవుడికి అప్పగిస్తాను, ఆయన ఏమి నిర్ణయం అయితే అదే అని జీవించడానికి నువ్వు మొదలు పెడతావా? మై ఫ్రెండ్స్, ఒక్క బ్లాండినా 16 సంవత్సరాల బిడ్డ
అలాంటి జీవితం జీవించింది. 25,000 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఇక్కడున్నటువంటి మీరు అలా జీవిస్తే ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ విధమైన జీవితం జీవించడం మీకు ఇష్టమేనా?